నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఆపరేషన్ సింధూర్ థీమ్ తో అలైబలై ఘనంగా నిర్వహించారు. హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు పాల్గొన్నారు. వివిధ రంగాల ప్రముఖులు కూడా హాజరయ్యారు. అలైబలైలో ఏర్పాటు చేసిన తెలంగాణ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్రంలోని కళాకారులు హాజరై వారి కళలను ప్రదర్శించారు. కళాకారులకు మెమంటో ఇచ్చి సత్కరించారు దత్తాత్రేయ. ఈ కార్యక్రమాన్ని ఉగ్రదాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు అంకితం ఇస్తున్నామని ప్రకటించారు విజయలక్ష్మి. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అలైబలై కార్యక్రమం ధూమ్ధామ్గా జరిగింది. సమీ పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు బండారు దత్తాత్రేయ. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, మంత్రులు కోమటిరెడ్డి, వివేక్ వెంకటస్వామి, మేజర్ జనరల్ అజయ్ మిశ్రా హాజరయ్యారు. వీరితో పాటు ఎంపీలు రఘునందన్ రావు, లక్ష్మణ్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డి, సినీ సెలబ్రిటీలు నాగార్జున, బ్రహ్మానందం అటెండ్ అయ్యారు. ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యే కూనంనేని, ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొన్నారు. కళాకారుల ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. తెలంగాణ సాంప్రదాయ వంటకాలు తయారు చేయించారు నిర్వాహకులు. వేలాది మంది ప్రజలు అలైబలైకి వచ్చి వంటకాలను రుచి చూశారు. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా గెస్ట్లు అటెండ్ అయ్యారు. సంస్కృతి సాంప్రదాయాలకు దేశం పుట్టినిల్లు అన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. అలైబలై మంచి కార్యక్రమం అన్నారు. దేవీ నవరాత్రుల తర్వాత ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్నారు జిష్ణుదేవ్ వర్మ. Profound joy and gratitude that I stand before you today at this extraordinary celebration of Alaibalai. The vivacity and spirit of this gathering evoke an inspiring sense of unity and joyous togetherness, a testament to the enduring essence of our Indian festivals. Here in Bharat, the symbiotic relationship between festivals and social unity is a cherished truth. It is through these celebrations that we strengthen our bonds, embracing each other in the spirit of collective welfare and spiritual growth. అలైబలై తెలంగాణ ఆత్మ అన్నారు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. స్వదేశీ భావనతో మనమందరం ముందుకెళ్లాలని చెప్పారు. 20 ఏళ్లుగా అలైబలై నిర్వహిస్తున్నామన్నారు బండారు విజయలక్ష్మి. ఈ ఏడాది అలైబలై పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి అంకితం ఇస్తున్నామని చెప్పారు విజయలక్ష్మి. 2005లో ఇది ప్రారంభమైంది. దాదాపు 21 సంవత్సరాల నుంచి ఈ అలైబలై కొనసాగుతుంది. అన్ని పార్టీల నాయకులు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు, సిపిఐ, సిపిఎం, అలాగే తెలంగాణ ఉద్యమకారులు, దాంతోపాటు ఇంకా అనేక మంది మేధావులు, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వేదికలో పాల్గొనడం చాలా నాకు సంతోషంగా అనిపించింది. అందరికీ తెలుసు, పహల్గామ్ అటాక్లో దాడి జరిగిన వాళ్ళ మీద సంఘీభావం తెలుపుతూ మన వీర సైన్యానికి గౌరవిస్తూ అలైబలై వేదిక ఆపరేషన్ సింధూర్ని గౌరవిస్తూ మీ ముందుకు వచ్చింది. మనందరికీ తెలుసు, ఒక్కసారైతే జాలిపడి వదిలేస్తాం, అదే పదే పదే జోలికి వస్తే అమ్మోరు జాతరే. అది చెప్పే సందేశమే అలైబలై. మనం కూడా అందరం కలిసిమెలిసి ఉండాలి. అట్లాగే మన నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం గురించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దేశాన్ని కులం, మతం పేరుతో విభజిస్తున్నారన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. వేషం, భాష వేరైనా అందరం భారతీయులమన్నారు. దేశంలో చిచ్చుపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. నేపాల్లో జరిగిన పరిస్థితి ఇక్కడ రావద్దన్నారు వెంకయ్య నాయుడు. సోదరులం, మనందరం బంధువులం, ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండాలనే సందేశం ఈ యొక్క పండుగ యొక్క, ఈ ఉత్సవం యొక్క పరమ ఉద్దేశం. ఇవాళ దేశంలో కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జాతి పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది అక్కడెక్కడో ఏదో నేపాల్లో జరిగింది, ఇంకేదో జరిగింది, అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది. ఇండియాలో అలాంటి అవకాశం లేదు. అది ఎవరన్నా ఆశలు పెట్టుకుంటే వాళ్ళు నిరాశ పాలవుతారని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. తెలంగాణ సాధన కోసం అందరం ఐక్యంగా పనిచేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బయటకు కత్తులు దూసుకునే వాళ్ళు ఇక్కడికి రాగానే అలైబలై చేసుకుంటారన్నారు పొన్నం. ఎన్నికలంటేనే పోటీ అని, రాజకీయాలు సర్వసాధారణమన్నారు. ప్రశాంతంగా ఎన్నికల్లో పాల్గొందామని పిలుపునిచ్చారు పొన్నం ప్రభాకర్. బయటికి వెళ్తే సభలోనో లేదా అంశాల మీద కత్తులు తీసుకున్నట్టుగా కొట్లాడుకునే వాళ్ళు కూడా
ఇక్కడికి రాగానే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ సాంప్రదాయం, తెలంగాణ యొక్క గౌరవ మర్యాద భవిష్యత్ తరానికి ఇవ్వాల్సినటువంటి ఆలోచనకు అనుగుణంగా అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి ఒక గొప్ప సాంప్రదాయాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమమే అలాయ్ బలాయ్. బండారు దత్తాత్రేయ అందరి వాడన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దత్తన్నను చూస్తే పార్టీలను మర్చిపోతామన్నారు. అలాయ్ బలై అన్ని వర్గాలను కలిపే వేదిక అన్నారు మహేష్ కుమార్ గౌడ్. రాజకీయ పార్టీలన్నీ మర్చిపోతాం. దత్తన్న నాకు 77 నుంచి పరిచయం. నిజామాబాద్కి శాఖ నిర్వహించడానికి వచ్చేవారు. అప్పటి నుంచి వారు నేను అనుసరిస్తూ ఉన్నాను. అందరి వాడు, అన్ని పార్టీల వారు. ఆయన ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహించిన మిగతా పార్టీలన్నీ కూడా సొంతం చేసుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి దత్తారాయ్ గారు. ఇవాళ వారు నాకు సత్కరించిన తర్వాత వారితో అలయ్ బలయ్ తీసుకున్నప్పుడు నాకున్న పెద్దన్న ఆశీర్వాదం దొరికినట్టుగా ఉంది. దత్తాత్రేయ అలయ్ బలయ్తో దసరా 2-3 రోజులు చేసుకున్నట్లు ఉంటుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దత్తాత్రేయ ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. వేల సంఖ్యలో జనం వచ్చారంటే దత్తాత్రేయపై జనానికి ఎంత అభిమానం ఉందో అర్థమవుతుందన్నారు మంత్రి వెంకటరెడ్డి. బలైతో 2-3 రోజులు దసరా పండుగ చేసుకున్నట్టు అనిపిస్తుంది. చెడుపై విజయం సాధించే విధంగా విజయదశమి రాబో కాలంలో అందరం కూడా దేవుని దయ వల్ల సుఖ సంతోషంతో ఉండాలని, మరీ ముఖ్యంగా మా దత్తాత్రేయ గారు నిండా 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, వారి వారసత్వంగా విజయలక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న వారికి ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలని. రాజకీయాలకు అతీతంగా అలయ్ బలయ్ నిర్వహించడం సంతోషమన్నారు నాగార్జున. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం మనందరం ఒకటే అని చాటి చెబుతుందని తెలిపారు. తనను ఆహ్వానించినందుకు దత్తాత్రేయ, విజయలక్ష్మిలకు కృతజ్ఞతలు తెలిపారు నాగార్జున. మీరు 2005 నుంచి 20 ఏళ్లుగా ఈ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అండ్ ఇది రాజకీయ పార్టీలకి అతీతంగా ఎవరైనా, ఏ కల్చర్ అయినా ఎవరైనా ఇక్కడికి రావచ్చు. చాలా సంతోషం అండి. రాజకీయ నాయకులు, మినిస్టర్స్ అందరూ ఇలా ఒక వేదిక మీద, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఇలా వేదిక మీదకి రావడం మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అలయ్ బలయ్ మన పూర్వీకుల కాలం నుంచి వస్తున్న సంస్కృతి అన్నారు సినీ నటుడు బ్రహ్మానందం. శ్రీరాముడు ఆంజనేయుని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారని, అప్పటి నుంచే ఈ సంస్కృతి ఉందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి ఆత్మీయత, ఆప్యాయతలు తెలిసి వస్తాయన్నారు బ్రహ్మానందం. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్కు గుణపాఠం చెప్పిందన్నారు మేజర్ జనరల్ అజయ్ మిశ్రా. న్యూక్లియర్ బెదిరింపులకు భారత్ భయపడదని పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ విజయం యావత్ భారతదేశం గెలుపన్నారు. ప్రధాని మోదీ టెర్రరిజంపై ఉక్కుపాదం మోపుతున్నారని అన్నారు అజయ్ మిశ్రా. Operation Sindoor is a strategic inflection point in India's military history. For decades, India's security calculus vis-a-vis Pakistan was marked by caution, calibrated response, and an overhanging shadow of nuclear weapons. No more Ikka Chalu. Operation Sindoor has exemplified India's resolve to counter the Pakistan-sponsored terrorism through a combination of kinetic forces. అలయ్ బలయ్లో పాల్గొన్న నాయకులకు, కళాకారులకు, సినీ సెలబ్రిటీలకు మెమొంటో ఇచ్చి సత్కరించారు బండారు దత్తాత్రేయ. కళాకారులను, కళలను ప్రోత్సహిస్తాడురా, ఆటలను పాటలను ఆదరించే దత్తన్న, ఆటలను పాటలను ఆదరించే దత్తన్న. హైదరాబాద్లోని దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు హుస్సేన్ సాగర్ తరలివచ్చారు భక్తులు. దసరా నవరాత్రులు ముగియడంతో అమ్మవార్ల విగ్రహాలను నిమజ్జనం చేశారు. రేపటి వరకు నిమజ్జనాలు కొనసాగనున్నాయి. ట్యాంక్ బండ్ చుట్టూ 10 భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు అధికారులు. 11 రోజుల పాటు పూజలు నిర్వహించి బాజా భజంత్రీలు తీసుకుని ఊరేగింపుగా తీసుకొస్తున్నారు భక్తులు. దుర్గామాత విగ్రహాల నిమజ్జనంపై హుస్సేన్ సాగర్ నుంచి మరింత సమాచారం హరిత అందిస్తారు. దేవి నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో ఇటు మాతా విగ్రహాల నిమజ్జనానికి హుస్సేన్ సాగర్కి తరలిస్తున్నారు. ప్రజెంట్ మనం పీపుల్స్ ప్లాజా వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, సాయంత్రం నుంచి డప్పు చప్పుల నడుమ అమ్మవారి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ హుస్సేన్ సాగర్ గంగమ్మ ఒడికి చేర్చేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఇక్కడ వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు ప్రభుత్వం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా భారీ క్రెయిన్లను ఏర్పాటు చేసి ఇక్కడ దుర్గామాత విగ్రహాల నిమజ్జనం చేసేందుకు ప్రత్యేక
ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు ముఖ్యంగా శుక్రవారం కావడంతో కొంతమంది నిన్న అమ్మవారి విగ్రహాన్ని కదిపిన వాళ్ళు నిమజ్జనానికి తరలిస్తున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు దుర్గామాత అవతారాల్లో వివిధ రూపాల్లో ఉన్న మాతా విగ్రహాలను అయితే భారీగా టస్కర్లపై ఊరేగింపుగా భక్తులు తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు. అయితే ప్రతి ఏటా కూడా ఇటు మనకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎలా జరుగుతాయో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు దసరా సందర్భంగా భారీగా ఏర్పాట్లు చేసి విగ్రహాలను అయితే 9 రోజులు ప్రత్యేక పూజల అనంతరం నిమజ్జనానికి అయితే తీసుకొస్తున్నారు. అయితే హైదరాబాద్లో ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతోటి ఇక్కడ హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా కోలాహలం నెలకొంది. ఇక్కడ భక్తులతో కూడా మాట్లాడదాం ఎక్కడి నుండి వచ్చారు ఏంటి అని. అన్న ఇక్కడ రండి, ఏంటి మీ దుర్గామాత ఈ సంవత్సరం ఏ అవతారంలో తీసుకొచ్చారు, ఎట్లా జరిగాయి దసరా నవరాత్రులు? ఇది గంగా జమున యూత్, నా పేరు అఖిలేష్, గంగా జమున యూత్ అసోసియేషన్ ప్రేమ్నగర్ 25 ఇయర్స్ సెలబ్రేషన్. ఈసారి అంతా బాగుంది, మంచిగానే అంతా. ఈసారి చాలా తొందరగా నిమజ్జనం చేయాలి. అంటే నవరాత్రి జరుగుతున్న టైంలో ఎట్లా ఉంటుంది మీ కాలనీలో కావచ్చు, సందడి ఎలా అనిపిస్తుంది? మా కాలనీలో అయితే ఫుల్ హంగమ్మ ఉంటుంది. 9 days అన్నదానం, బతుకమ్మ, డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, జాగరణ, దాండియా అన్నీ. అమ్మవారిని పెట్టినప్పటి నుంచి మీకు ఎట్లా జరుగుతుంది అమ్మవారి ఆశీస్సులు? మాకు ఎవ్రీ ఇయర్ మంచిగా కలిసి వస్తుంది, అందుకే మేము ఇన్ని సంవత్సరాల నుంచి అలాగే కంటిన్యూ చేస్తున్నామండి. అన్న చెప్పండి, మీరు ఎట్లా అనిపిస్తుంది దుర్గా నవరాత్రులు? అందరు కలుస్తుంటారు ఫ్యామిలీస్, మీరు రెగ్యులర్గా వర్క్తో బిజీ ఉంటారు, జాబ్స్ అట్లా, ఇప్పుడు హాలిడేస్ పిల్లలు ఉంటారు, అంతా కలిసి చేసుకోవడం ఎట్లా అనిపిస్తుంది? మెయిన్గా ఇది ఒక ఫెస్టివల్ అంటే యూనిటీ గురించి, అంటే లేడీస్ అందరు కలిసి ఇక్కడ హ్యాపీగా చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకో నమ్మకం ఏంటంటే ఏది అనుకుంటే అది జరుగుతుంది అమ్మవారి దగ్గర, అందుకే అందరు చేసుకుంటారు. చూడొచ్చు ఇక్కడ ఒక అసోసియేషన్కి సంబంధించి భారీగా అయితే భక్తులు ఇక్కడ తరలి వచ్చి అమ్మవారి విగ్రహాన్ని అయితే నిమజ్జనానికి తరలిస్తున్నారు. అయితే భారీ టస్కర్లు, మినీ డీసీఎంలతో పాటు ఆటోల వరకు కూడా ఎవరైతే చిన్న చిన్న విగ్రహాలు ఇళ్లలో ఏర్పాటు చేసుకుంటారో ఆ విగ్రహాలను కూడా గంగమ్మ ఒడికి చేర్చేందుకైతే తరలిస్తున్నారు. చూడొచ్చు దుర్గామాత అవతారంలో 9 days పాటు కూడా చాలా భారీగా భక్తులు ఇక్కడ నిమజ్జనానికి తరలి వస్తున్నారు. 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు ఒక్క అవతారంలో అమ్మవారిని తయారు చేసి పూజిస్తుంటారు దుర్గామాత. నిన్న దసరా పండుగ కావడంతో నిన్న కూడా చాలా వరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈరోజు రేపు 2 రోజుల పాటు కూడా నిమజ్జనం చేసేందుకు దుర్గామాత విగ్రహాలను తీసుకొస్తున్న పబ్లిక్ తోటి ఇక్కడ కొంత సందడి వాతావరణం కూడా నెలకొంది. అయితే మనతో పాటు ఇక్కడ మాట్లాడడానికి ఎస్ఐ పోచయ్య గారు ఉన్నారు, లేక్ పోలీస్ స్టేషన్ నుంచి. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇక్కడ దుర్గామాత నిమజ్జనాలు అనేది ఇవాళ రేపు 2 రోజుల పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎన్ని నిమజ్జనాలు అయి ఉంటాయి, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి సార్ ఇక్కడ? ఏర్పాట్లు అంటే మా సుపీరియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మేము ఇక్కడ లేక్ పొల్యూషన్లో ఒక 400 మెంబర్స్ సిబ్బందితోటి పర్యవేక్షణ చేస్తూ ఉన్నాము. అందరు సీసీటీవీ సర్వైలెన్స్ కూడా ఉన్నది. దీంతోపాటుగా మిగతా ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటి మేము ఇక్కడ బందోబస్తు ప్రశాంతంగా కొనసాగిస్తున్నాము. ఇప్పుడైతే మాకు 4 పాయింట్స్ ఉన్నాయి. మెయిన్గా చెప్పాలి, పీపుల్ ప్లాజా ఒకటి, ఇది మేజర్ పార్ట్. ఇక్కడ 6 క్రెయిన్స్ ఉన్నాయి, అవి రన్ అవుతున్నాయి. అందులో ఒకటి స్పేర్ ఉంటుంది. మొత్తం టోటల్ 7 క్రెయిన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ గార్డెన్ పాయింట్ అని ఉన్నది, అక్కడ 2 క్రెయిన్స్ రన్ అవుతున్నాయి. ప్లస్ అక్కడ నుంచి బేబీ పాండ్ 1, బేబీ పాండ్ 2 ఉన్నది, అక్కడ కూడా 2 క్రెయిన్స్ తోటి కంటిన్యూ అవుతూ ఉన్నది. నిన్న నైట్ మార్నింగ్ 6 వరకు మాత్రం 1400 చేంజ్, నియర్లీ 1500 ఐడల్స్, దుర్గామాత ఐడల్స్ ఇమర్షన్ అయినాయి. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అంటే మార్నింగ్ నిన్నటిది 11 వరకు, మార్నింగ్ 11కి క్లోజ్ అయింది. ఈరోజు కూడా అంటే ఆఫ్టర్నూన్ లేవు, మళ్ళీ తర్వాత నుంచి స్టార్ట్ అయినాయి, వస్తూ ఉన్నాయి. ఈరోజు కూడా కంటిన్యూ కావచ్చు. ప్లస్ ఈరోజు ఫ్రైడే కాబట్టి కొందరు తీయవచ్చు, కొందరు తీయకపోవచ్చు. మేబీ అంటే తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. రిమైనింగ్ ఉంటే రేపు నైట్ టిల్ మార్నింగ్ వరకు కూడా సాగొచ్చు అని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. చూడొచ్చు ఇక్కడ పోలీసు బందోబస్తు నడుమ ఇటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దుర్గామాత నిమజ్జనాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ దాదాపు 7 భారీ క్రేన్లను ఏర్పాటు చేసి మొత్తం కూడా ఇటు మనకు ప్రధానంగా పీపుల్స్ ప్లాజా ఇటువైపే భారీగా నిమజ్జనం చేసేందుకు
దుర్గామాతలు తీసుకొస్తున్నారు. దాంతోపాటు పీవీ మార్గ్ వైపు 2 బేబీ పాండ్స్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు 2 భారీ క్రేన్స్ కూడా అటువైపు ఏర్పాటు చేసి అక్కడ కూడా నిమజ్జనాలు నిర్వహిస్తున్నారు. అయితే నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ వైపు ఎక్కువగా ఈ నిమజ్జనాలు అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ దుర్గామాత నిమజ్జనానికి తీసుకొచ్చిన భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? రామ్నగర్ నుంచి అండి. మేము జయభవాని యూత్ అసోసియేషన్ తరఫున వచ్చాము. మేము గత 22 సంవత్సరాలుగా మాతని వెలిపిస్తూ నిలబెడుతున్నాము. ప్రతి సంవత్సరం అమ్మవారి దయ వల్ల ప్రతిదీ అనుకూలంగా మాకు ఆశీర్వదిస్తూ అన్ని మంచిగా జరుగుతున్నాయి మాకు. దీనివల్ల భక్తులు అదే సంఖ్యలో మా దగ్గర పాల్గొని పూజలు నిర్వహించడం జరుగుతుంది. గత 10 రోజులుగా మేము పూజలు నిర్వహించుకొని అమ్మవారిని నిమజ్జనానికి తీసుకొచ్చాము అక్కడ మా భక్తి తరఫున, బస్తుల తరఫు నుంచి. కాబట్టి అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది 9 days ఏమేం కార్యక్రమాలు చేస్తారు మాత దగ్గర? మేము దాండియా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము, చిన్నపిల్లల కన్యా పూజ చేస్తాము, అన్నీ చేస్తాము. అమ్మవారి దయతోని ఇప్పటివరకు ఏమి ఆటంకం లేకుండా అన్నదానాలు చేస్తాము. మేము డైలీ చేస్తాము అన్నదానము. ఇప్పుడు ఈసారి 11 days అన్నదానం చేస్తాము. ఇంకా దాంతోపాటు జాగారం కూడా చేస్తామన్నమాట. ఉపవాస దీక్ష వాళ్ళకి ప్రతిరోజు అన్నదాన దీక్ష పెడతాము. డైలీ ఒక్కొక్క అమ్మవారు ఏ అయితే పంతులు ఇస్తారు లిస్ట్, దాని ప్రకారం అమ్మవారు ఏ శారీ కలర్ ఉంటుందో ఆ శారీ మొత్తం అలంకరణ చేస్తాం. డైలీ అలంకరణ చేస్తాం మేము ఉపవాస దీక్షలో. మరి 9 రోజుల పాటు అమ్మవారి పూజలు కావచ్చు, సందడి వాతావరణం ఉంటుంది, అన్నదానాలు, దాండియా ప్రోగ్రామ్స్, కల్చరల్ ఈవెంట్స్ చేస్తారు. ఇప్పుడు నిమజ్జనానికి వచ్చింది కదా, ఎట్లా అనిపిస్తుంది? మరి అసలు చెప్పలేం మాటలు అసలు. కానీ 11 days ఎలా అయిపోయినా అసలు మాకు తెలియట్లేదు. నిన్ననే స్టార్ట్ అయింది, ఇవాళనే అయిపోయినట్టు అనిపించేస్తుంది మాకు. అసలు దసరా కూడా ఇట్లా అయిపోయింది, తొందరగా అయిపోయింది. ఎలా అయిపోయిందో కూడా అర్థమవుతుంది. అంతా చాలా అసలు అమ్మవారిని నిమజ్జనం చేస్తుంటే మాకు కళ్ళ నిండా వాటర్ వస్తున్నాయి. నిమజ్జనంకి ఇప్పుడే ఇంత తొందరగా పంపించాలా అని. మేము దుర్గామాతని కూడా ఇక్కడ నుంచి తీసుకోలేదు, బాంబే నుంచి మా అన్నయ్య వాళ్ళు, తమ్ముళ్ళు, మేము అందరు కలిసి బాంబేకి వెళ్ళి DCMలో తీసుకొని వచ్చారు అమ్మవారిని. బాంబే నుంచి అక్కడ నుంచి తీసుకొని వచ్చారు. సరస్వతి అవతారం. చాలా సంతోషంగా ఉంది. అమ్మవారు ఇట్లనే ఎప్పుడు చేయించుకోవాలి మాతోనని కోరుకుంటున్నాం. ఓవరాల్గా అయితే హైదరాబాద్లో దుర్గామాత నిమజ్జనాలు హుస్సేన్ సాగర్ వద్ద చాలా సందడిగా కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ మనీతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. మహాత్మా గాంధీ జూబ్లీ బస్ స్టేషన్లను పరిశీలించారు టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్లలో శుభ్రత, తాగునీళ్ల సౌకర్యం, కుర్చీలు, టాయిలెట్స్, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. బస్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ స్టేషన్లను పరిశీలించారు. లాజిస్టిక్ కౌంటర్లను పరిశీలించారు. అనంతరం బస్సుల్లోకి ఎక్కి వాటిలో శుభ్రత, సీటింగ్ సౌకర్యాలను పరిశీలించారు. కాసేపు ప్రయాణికులతో మాట్లాడి వారికి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు నాగిరెడ్డి. ఈ చెకింగ్స్లో ఈడీలు, సిటీఎం కమర్షియల్, రంగారెడ్డి ఆర్ఎంతో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆర్ఆర్ కేబుల్ ప్రైమ్ వాలీబాల్ లీగ్ 4వ సీజన్ ప్రారంభమైంది. హైదరాబాద్ బ్లాక్ హ్యాక్స్ కాలికట్ హీరోస్కు మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. 15-12, 18-16, 18-16 సెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ కాలికట్ హీరోస్ను మట్టి కరిపించింది హైదరాబాద్ బ్లాక్ హ్యాక్స్ జట్టు. హైదరాబాద్ జట్టు కెప్టెన్ పౌలో లమోనియర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అడ్వైజర్ జితేందర్ రెడ్డి, పరిశ్రమల శాఖ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు. హైదరాబాద్లోని నెహ్రూ జువాలజికల్ పార్క్లో 71వ ప్రపంచ వన్యప్రాణి వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. చిన్నారులకు డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలను నిర్వహించారు. దాదాపు 500 మంది పిల్లలు పాల్గొని అడవి జంతువుల చిత్రాలను డ్రాయింగ్ చేశారు. సందర్శకులకు పాములపై అవగాహన కల్పించారు. విషరహిత పాముల లక్షణాలు, వాటి నివాస ప్రదేశాలు, అలవాట్లు, పర్యావరణ సమతుల్యత కాపాడడంలో పాముల పాత్రను వివరించారు జూ సిబ్బంది. ఈ నెల 8వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు జూ అధికారులు. Look at the markings on the face. The face is having black colored lines, and from the mid body till the tail. So Indian rat snakes are called as friends of farmers because they predominantly eat on rats. Since India being an agrarian ecosystem, we greatly appreciate the presence of. బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వచ్చి పని మనుషులుగా ఇళ్లలో చేరి హత్యలు చేసి డబ్బు దోచుకెళ్తున్న ఘటనలు జరుగుతున్నాయి. ఇంటి యజమానులు పని మనుషులను నియమించుకునే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు పోలీసులు. గుర్తింపు పొందిన ఏజెన్సీల నుంచి మాత్రమే పని మనుషులను తీసుకోవాలంటున్నారు పోలీసులు.
హైదరాబాద్కు ఉపాధి కోసం వస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజల సంఖ్య పెరిగిపోతోంది. వారిలో కొంతమంది పని మనుషులుగా చేరుతున్నారు. అనంతరం అదును చూసుకొని దోపిడీలు చేస్తున్నారు. ఇటీవల కూకట్పల్లిలోని స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్లో రేణు అగర్వాల్ అనే మహిళను ఇంట్లోని పని మనిషే హత్య చేసి నగదు బంగారంతో పరారయ్యాడు. పని మనుషులను నియమించుకునే సందర్భంలో లీగల్ వెరిఫికేషన్ చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. వారి ఆధార్ కార్డును స్థానిక పోలీస్ స్టేషన్లో వెరిఫికేషన్ చేయించాలంటున్నారు పోలీసులు. చాలా మంది వాళ్ళ ఇండ్లలో పని చేసుకోవడానికి హౌస్ మేట్స్ను లేకపోతే ఇండ్లలో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి వాళ్ళు త్రూ ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే ఒక వాళ్ళ కంపెనీ ద్వారా వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో వాళ్ళ యాంటీసిడెంట్స్ కూడా వాళ్ళు ఎవరు వెరిఫై చేయకుండా వాళ్ళని పంపించడం, దానివల్ల చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. దొంగతనాలు కానీ లేకపోతే అదేవిధంగా మర్డర్స్ కానీ. అయితే ఈ మధ్యకాలం మనం నోటీస్ చేసిన కేసులలో మేజర్ కేసు మనం చూసుకున్నట్టయితే రేణు అగర్వాల్కి సంబంధించిన ఇష్యూ. అందులో కూడా వారి యొక్క యాంటీసిడెంట్స్ వెరిఫై చేయకుండా వాళ్ళని అపాయింట్ చేసుకోవడం జరిగిందండి. ఆ జరిగిన ఇష్యూలో మనం ఒక్కసారి ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు అర్థమైంది ఏంటంటే, ఎవరైతే ఇద్దరు అక్యూజ్డ్ మనం చూపెడుతున్నామో అందులో హర్ష్ అంటోడు ఒకడు, అదేవిధంగా రోహన్ అంటోడు కూడా, ఈ ఇద్దరు కూడా రోషన్ అంటూ కూడా, ఈ ఇద్దరు కూడా యాక్చువల్లీ ఈ రోషన్ అంటోని మీద 3 కేసులు ఆల్రెడీ ఉండడం జరిగింది వారి మీద. అదేవిధంగా హర్ష అంటోడు కూడా గంజాయి సేవించి అతను మధ్యలోనే వాడు ట్రీట్మెంట్ వదిలిపెట్టి వచ్చిన వ్యక్తి లెక్క మనకు తెలుస్తుందండి. ఈ విధంగా పెట్టడం వల్ల ఇన్సిడెంట్ జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరిక లాంటిది చెప్పొచ్చేది ఏంటంటే, వాళ్ళు 80% కూడా వాళ్ళని వెరిఫై చేసి యాంటీజెన్స్ వెరిఫై చేసి వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి. పని మనుషులను కేర్ టేకర్స్ ను ఏజెన్సీల ద్వారా నియమించుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. కానీ కొందరు యజమానులు తెలిసిన వ్యక్తులను, బంధువుల ద్వారా పరిచయమైన వ్యక్తులను తక్కువ డబ్బులకు పని మనుషులుగా పెట్టుకుంటున్నారు. ఈ సందర్భాలలో దోపిడీలు, హత్యలు జరుగుతున్నాయంటున్నారు పోలీసులు. హైదరాబాద్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఇతర రాష్ట్రాల నుంచి పనుల కోసం వచ్చే వ్యక్తుల సంఖ్య పెరిగింది. పని మనుషులుగా వృద్ధులను చూసుకోవడానికి కేర్ టేకర్స్గా చేరుతున్నారు. యజమానుల వద్ద ఉద్యోగం మానేసిన తర్వాత కూడా దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతున్నారని తెలిపారు పోలీసులు. మ్యాక్సిమం మీరు ఒకవేళ మీకు ఐడియా లేకున్నా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చండి వారి యొక్క యాంటీసిడెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పల్లెటూరు నుంచి తీసుకొచ్చే వాళ్ళని పెట్టుకుంటారు, లేకపోతే ఏదైనా కంపెనీ ద్వారానో రిక్రూట్, లేకపోతే మీ పర్సనల్ రిక్రూట్మెంట్ తీసుకున్నప్పుడు మీరు పోలీస్ స్టేషన్ కూడా వచ్చి కూడా వెరిఫై చేసుకోవచ్చండి వాళ్ళ యాక్సిడెంట్స్, వీళ్ళ పూర్వపురాలు ఏ విధంగా ఉన్నాయి. ఒకవేళ అనుమానం అనిపించినా లేకపోతే ఆ వ్యక్తి యొక్క నడవడిక మీకు ప్రాపర్గా ఉన్నట్టు అనిపించకపోయినా కూడా మీరు పోలీస్ స్టేషన్లో మీరు వీరి మీద కంప్లైంట్ చేయొచ్చండి. మేము కూడా పర్సనల్ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. సిటీలో ఇళ్లలో పనిచేసే వ్యక్తులను యజమానులకు అందించే ఏజెన్సీలు చాలానే ఉన్నాయి. పని మనుషుల నేర చరిత్రపై స్థానిక పోలీస్ స్టేషన్లో విచారణ చేసిన తర్వాతే ఏజెన్సీలు పంపాలంటున్నారు పోలీసులు. డబ్బుల కోసం నేరగాళ్లను పని మనుషులుగా పంపిస్తే ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. లోతుగా పరిశీలిస్తే మనకు ఈ మధ్యకాలంలో చూస్తున్నట్టయితే చాలామంది కూడా ఈ వాచ్మెన్లను కానీ లేకపోతే హౌస్ మేట్స్ కానీ తక్కువ ధరకు వస్తున్నారని చెప్పి తక్కువ కాస్ట్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయట ఒకవేళ రెప్యూటెడ్ కంపెనీ నుంచి కానీ ఒక మంచి ఏజెన్సీ ద్వారా మీరు రిక్రూట్ చేసుకున్నట్టయితే అందులో వాళ్ళు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఎందుకంటే వాళ్ళు యాంటీసిడెంట్ వెరిఫై చేస్తారు. ఇతని యొక్క గుణగణాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాతనే వాళ్ళు మీకు అపాయింట్ చేయడం జరుగుతుంది. అది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని, అంటే మ్యాక్సిమం దీనికంటే ఎక్కువ ఉంటుంది. సో ఆ ఎక్కువ కాస్ట్ భరించలేని పరిస్థితిలో మీరు కొంచెం డబ్బులలో తక్కువ అమౌంట్లో మీకు వస్తుందని చెప్పి మీరు వాచ్మెన్ రిక్రూట్మెంట్ చేసుకోవడం కానీ అదేవిధంగా హౌస్ మేట్స్ని రిక్రూట్మెంట్ చేసుకుంటే దానివల్ల ఇప్పుడు మీరు చాలామంది చూస్తున్నారు ఈ మధ్యకాలంలో ఎన్ని ఇబ్బందుల పాలవుతున్నారో. వారు రేపు ఏమైనా దొంగతనం చేయొచ్చు, మీద అటాక్ చేయొచ్చు, లేకపోతే ఏమైనా ఇన్సిడెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఇండ్లలో కూడా చాలామంది ఇండ్లకి వెళ్ళి కూడా బంగారం, బట్టలు లేకపోతే వాల్యుబుల్ ఐటమ్స్ పోయిన కేసులు కూడా మనకు ఎన్నో రిపోర్ట్ అవుతున్నాయి. పని మనుషులుగా వచ్చి సిటీలో క్రైమ్స్ చేస్తే వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నారు పోలీసులు.